ఊళ్ళో చదువు అయితే లేదు బిడ్డ. మీ అమ్మ బాధ పడలేకపోతానా. వరంగల్లో మీ మేనత్తున్నది కదా, ఆడికి పోయి చదువుకో ఇక. ఏంది నాయన, బావకి 99, 98, 97 వస్తేనే అత్త జుట్టు పీకుతుంది. ఇంకా నా మార్కులు తెలిస్తే ఉరి తీత్తదేమో. నన్ను హన్మకొండలా రూమ్ తీసుకొని చదివిపించిండే మా అన్న. అప్పుడు మా నాయన నేను చదివించిండు, ఇప్పుడు నువ్వు నన్ను చదివిస్తున్నావు. పగబట్టినోళ్ళే అత్త నా మీద. వైఎస్ తాత జర ఈ స్కూల్లో అపరాధే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు పిచ్చి లేస్తుంది దీనమ్మ. అవును, అత్త మామ పొద్దుగల్లా బయటికి పోయారు, ఇప్పుడు వరకు రాలేదేంది? ఆయన వంటగదిలో ఎవరున్నారు? చిన్ని చిన్ని పిల్ల పెడతావి, వంటగదిలో ఏం చేస్తున్నావే? వామ్మో, బూస్ట్ తింటున్నావా? అత్త చూస్తే బొంద పెడతది. అమ్మ లేదు కదలే, తిలు కూడా తిలు. నాకేం వద్దు కానీ జల్దీ తిను. అగో గేట్ సౌండ్ అవుతుంది, తిను తిను. అత్త చూస్తే నిన్ను నన్ను ఇద్దరిని బొంద పెడతది. వందనా, ఓ వందనా. అత్త ఏడికి పోయిర్రే? పొద్దుటికెళ్ళి అడ్రస్సే లేదు. స్కూల్ పోయినమే, నీకే సీట్ మాట్లాడొచ్చినాం. ఏ స్కూలే అత్త? అమ్మా చిన్ని, నేను పోయే స్కూలే. నువ్వు కూడా అదే స్కూల్ వందనా? ఓ అదే స్కూలా అత్త? గదే స్కూల్లో ఎత్తున్నారా నన్ను? నా బతుకు. అవునే, స్కూల్ కి పోగానే బొట్టు పెట్టి విలువరు. ఎల్లుండి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, మంచిగా చదువు ఈ 2 దినాలు. ఏంది, స్కూల్లో చేరాలంటే కూడా పరీక్ష రాయాలనా? అవు, లేకపోతే నీ అత్తగారిలు అనుకుంటున్నావా పోగానే కోడి కూర చిల్లిగార పెట్టనికి? పోయి 2 దినాలు నిద్ర గిద్ర లేకుండా చదవాలా. రేపు 6 గంటలకు ఇంట్లో పరీక్ష ఉంటది. ఏంది, ఇంట్లో మళ్ళీ పరీక్షనా? ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ప్రాక్టీస్ గా ఇంట్లో ఇంకో ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నమాట. ఏంది అత్త, ఇదేదో ఆషాఢ మాఫర్ లెక్కుంది. ఆషాఢం లేదు, శ్రావణం లేదు. చెప్తా గాని పుస్తకాలు తినాడు. రే చదువు పీరదాని. వందనా, ఎలా ఉంది? రకరకాలుగా ఉంది బావా. అసలు కథ ఇప్పుడు మొదలైంది. మా అమ్మ నీకు అత్త, మేడ పైన ట్యూషన్ టీచర్, స్కూల్లో టీచర్. అంటే ఏంటి ఇప్పుడు? అత్తన ఫుట్బాల్ ఆడుకుంటుందా? ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో కలిపి అన్నీ ఆడుకుంటుంది. మ్యాథ్స్లో ఫస్ట్ వచ్చే నాకే కోటింగ్ తప్పదు. పాపం ఈ పరిస్థితి ఏందో. నాయనా, ఫ్యాన్ కింద ఉంటేనే చెమటలు పూస్తున్నాయి. ఇంకేం లేదు, మన ఊరి బొందల గడ్డలో 4 అడుగులు తవ్వి పెట్టు. అత్త చేతిలో నా సావే. ఒక్క పరీక్ష రాయడానికే సస్తున్నా. పరీక్ష ముందు పరీక్ష అంట, అంతా నా కర్మ. కోడలా 12 అయితాంది. 6 గంటలకి మొక్కజొన్న గారెలు చేస్తా, మంచిగా తిందాం. అప్పటికల్లా చదువు, కడుపు నిండా తిందువు, తర్వాత పరీక్ష రాదు. అత్త, మనలో మన మాట. ఆ ఎగ్జామ్ ఏదో డైరెక్ట్ స్కూల్లోనే రాత్తగానే. సరే కోడలా, అట్లనే గాని. మా అత్త బంగారం. బావా, మా అత్త అంటే మా అత్తే. పిచ్చిదానా, దృష్టి చూడు. సరేనే, మామకి చెప్తా, బ్యాగ్ చదువుకో. రాత్రి 9 గంటలకి మన ఊరికి బస్సు ఉంది, పోదువు. సరేనా? అరే చంటి. అదేందత్త అంత మాట అంటివి? ఇగో, అన్నం పెట్టే కాడ అమ్మ లెక్కుంటా. అదే చదువు కాడ పిచ్చి కథలు పడితే దౌడలు 2 దగ్గర పడతాయి. చంటి, ఈడ్నే ఉండు బిడ్డ. చిన్ని, వందనతోనే కూసో. గమ్మున చదువుకోండి. తల తిక్క పనులు చేస్తే తాట తీస్తా. నాకు చిన్న పనుంది, బయట పోతున్నా. ఈ చదువు ఎవరికి అలవాటు పోదురా, వాళ్ళకి సావచ్చుంది. మా మమ్మీనే కనుక్కుంది, పిలవమంటావా? వీడొకరు వాళ్ళ సావుకి. అందరికి నీ లెక్క కిలో 2 కిలోలు బేజా ఉండదు బావా.
నువ్వంటే చదువు బిడ్డవి, మాకు రావద్దా చదువు? అవన్నీ మా అమ్మ వినదు. 7 o'clockకి పరీక్ష ఉంటుంది, చదువు. అత్తే అంటే అత్తే జుట్టులోకి వెళ్ళి పుట్టిండే ఆ సంపనికి. ఎంత పని చేస్తేవే నాయనా, నన్ను ఈ సెంట్రల్ జైల్లో పెడితేవే ఎందుకు నాయనా? ఏమైంది బిడ్డ అంత ఆగమైతున్నావు? ఆగం కాక వామ్మో అత్త కాదు అనకొండ, రక్తం తాగుతుంది. నాయనా లేస్తే చదువు, కూసుంటే చదువు, తింటే చదువు, అసలు చదువు చదువు తప్ప ఇంకో మాట లేదు ఈడ. తప్పదు బిడ్డ, అత్తేం చెప్తా తినాలి, ఇంకో ముచ్చట్లేదు. వినుడు కాదు, నా పేకులు తీసి వీణ వాయిస్తుంది ఈడ. బిడ్డ ఇక నువ్వు ఆగం కాకు, మంచిగా చదువుకో. ఇక నా దగ్గర చిల్లర అయిపోతుంది, రూపాయి ఉన్నది. నువ్వు మంచిగా చదువుకో, అత్త చెప్పింది నేను. జాగ్రత్త, ఎల్లుండి నువ్వు దీనికి బస్సుకి పనులు ఎత్తా, సరేనా? ఉండు. నాయనా నాయనా, అవే చిని ఈ ఇంట్లో ఎట్లుంటున్నావు? తప్పదు కదలే, ఇంట్లోనే పుట్టలేము కదా. గా పాల సముద్రంలో మస్తు పైసలు ఉన్నోళ్ళు ఉంటారు కదనే, మనం అక్కడనే పుట్టాల్సిన వాళ్ళం. మంచిగా ఫుల్ పైసలు ఉండేవి, అసలు ఎవడు అడగకపోతుండే. సస్తం కదలే, మళ్ళీ ఆళ్ళే పుడతాంలే. ఇప్పుడైతే చదువుతాప్ప, మా అమ్మ వస్తుంది. బా చదివి చదివి మెదడు వాపొచ్చి పోయేటట్టున్నా. అవు అత్త బయటికి పోయింది కదా, ఇంకా రాలేదేంది? అమ్మ వచ్చేసరికి 8 అవుతుంది అంట. నడువు మళ్ళా, అత్త వచ్చేసరికి ఆమ్లెట్ వేసుకొని తిందాం. నీకు ఆమ్లెట్ వేయడం కూడా వచ్చాలే. దాని అమ్మని కూడా చేయడం వచ్చు. చల్ చల్. వాసన అదిరిపోయింది వందన. ఆమ్లెట్ వేయకుండా నీకు వాసన ఎట్లా వచ్చిందే? వస్తుందిలే. ఆమ్లెట్ ఈస్ డన్. చిని అత్త ఇంట్లో లేనప్పుడు మనం చికెన్ చేసుకుందామే. చేసుకుందామే. సూపర్. వందన చేస్. నీ అమ్మ నీకెట్లా అరకనే ఇవన్నీ? మొన్న వీలాల బాలాల చైర్స్ కొట్టుకుంటే చూసిలా. అదిరిపోయింది చిన్ని. వదిన లూకు రూసే. ఏమైందే గట్లాగమైతున్నావు? ఇప్పుడు దాకా లొట్టలేసుకొని తిన్నావు, ఇప్పుడు ఎందుకు తుత్తు అంటున్నావు? ఏంది ఏమైంది? చెప్పలేసుకో. ఏంది ఏమైంది చెప్పవే బాబు, నేను చచ్చిపోతున్నా టెన్షన్ తోటి. ఇవాళ సోమవారం, ఇవాళ మటన్ చికెన్ తినద్దు అంటుంది, వల్లొద్దు అంటుంది. తెలిసిందంటే చంపేస్తుంది. గమ్మత్ చెప్తున్నావు జిన్ని. అత్తకెట్లా తెలుస్తుంది? నిమ్మలంగా తిని మూతి తుడుచుకో. గంతే, అత్త కిలాడి అయితే దాని కోడలు జగత్ కిలాడి. పా నడు, అత్త వచ్చేలోకి ఒక కునికేద్దాం. చిన్నప్పుడు వందనకు అన్ని నా బుద్ధులేరా, దాన్ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుంది. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. మా పాపకు ఫిజిక్స్లో 60 మార్క్సే వచ్చాయి మేడం. నన్ను అడుగుతున్నావేందమ్మా? వాళ్ళ ట్యూషన్ టీచర్ కరుణా మేడం ఉంది కదా, ఆమెను అడుగు. అదేంటి, స్కూల్లో మీరే కదా చెప్పేది, ట్యూషన్ టీచర్ని అడగమంటారేంటి? ఇదిగో గిరిజా. గిరిజ కాదండి, నా పేరు జలజ. ఏదో కజా. స్కూల్లో 60 మంది పోరగాళ్ళు ఉంటారు, అందరి మీద ఫోకస్ ఉంటుంది. ట్యూషన్లో 10 మందే ఉంటారు, అప్పుడు పిల్ల మీద ఫోకస్ ఉంటుంది. రేపటి నుండి అక్కడ మాన్పించి మీ దగ్గరికి పంపిస్తా. అలా ఏం లేదు, కరుణా టీచర్ కూడా బాగానే చెప్తారు. ఆవిడే నాకు కాంపిటీషన్. ఈ మధ్య పిల్లలు అక్కడికి కూడా వెళ్తున్నారు. లేదు మేడం, మీ దగ్గరికి పంపిస్తా. సరే, 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చి రేపు పాపను పంపించండి.
అలాగే మేడం, అలాగే. సరే అండి. వెళ్ళొస్తా మేడం. చూడరా చంటి, నీ మర్దలు చెల్లె ఎట్లా వండుకున్నారో. వందనా, చిన్ని, వందనా. అరే ఆ నీళ్ళు అందుకోరా. మ్మ్. ఏందే పోరి, నిద్ర మధ్య ఇంకా దిగలే? దయ్యం దయ్యం అని అరుస్తున్నావు. కాదత్తా, నిన్ను భావం దగ్గర నుంచి చూస్తే దయ్యం లెక్క అనిపించింది. దయ్యం లెక్కలు సరే గాని ముందు చదివినవానే? అమ్మా, వీళ్ళు చదవలేదు. లేదల్లా చదివినాం. ఏం చదివారే? సబ్జెక్ట్ క్వశ్చన్ ఏం చదివారు? వీడొకరు గుడ్డు మీద కల్పిస్తున్నాడు. చంటి మస్తు చదివినాం. రేపు పరీక్ష ఇరగదీస్తా. అత్తా పాస్. నువ్వేం ఫికర్ చేయకు, నేను పండుకుంటా. పొద్దుగా లేసి పరీక్ష రాస్తా. ఈ తాలింపు కథలు మీ అమ్మకి చెప్పు. చంటి, దానికి బార్డర్ క్వశ్చన్ పేపర్ ఈరా. ఏయ్, నువ్వు రాస్తుండు, నేను పోయి వంట చేస్తా. చిన్ని, నువ్వు పోయి వండుకో, లేస్తేదంతా. అంత మర్యాదగా చెప్తే పండుకోని అమ్మా. నేను పడుకుంటా. వదరా, ఎగ్జామ్ రాయ్. చల్టి వీళ్ళు తీసుకెళ్ళరా. బావా, నీ కాళ్ళు మొక్కుతా, ముక్కు వత్తలేదు, కొంచెం చెప్పరాదు. చీటింగా? అమ్మో, కాపీ కొట్టద్దు, కాపీకి హెల్ప్ కూడా చేయొద్దు. ఏడో దొరికేవరా సామి. చంటి, నేను ఆన్సర్ షీట్ దిద్దుతున్నా, అది పరీక్ష ఎట్లా రాస్తుందో చూడు. ఏమే, రాస్తున్నావా? అటు ఇటు దిక్కులు చూస్తున్నావా? అరే, ఎవర్రా ఈ పిల్ల 100కి 30 మార్కులు వచ్చినాయి? కీర్తి రోల్ నెంబర్ 21 అమ్మా. పూర్ స్టూడెంట్, ఎప్పుడు క్యాంటీన్లోనే ఉంటుంది. రేపు చెప్తారా ఆ పిల్ల పని. 45 అవుట్ ఆఫ్ 100 నందిత. ఆ పిల్లనా? ఎప్పుడు గ్రౌండ్లోనే ఉంటుందమ్మా. పూర్ స్టూడెంట్, ఏం చదవదు. దీని సంగతి కూడా రేపు చెప్తా. వాళ్ళ పరిస్థితి ఏంటుంటే నా పరిస్థితి ఏందో. ఏయ్ వందనా, పేపర్ ఇటీ. ఏందే, ఏం రాయలేదు? అత్త, అమ్మ తోడు, నాకు నిన్న చదివిందే గుర్తుండదు. అట్లాంటిది అవన్నీ చదివి 3 నెలలు అవుతుంది. ఏం గుర్తుంటది అత్త? మరి ఏం చేద్దామంటవే వందనా? ఆడ ఎంట్రన్స్ పరీక్ష రాయకపోతే సీట్ ఇయ్యరే. మంచి అత్త, బావ లెక్క నీ లెక్క నాకు చదువు రాదు. నేను మొత్తం బెబ్బే. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్నా స్కూల్లో మనకు వద్దత్త. ఏదైనా చిన్న చిత్క స్కూల్లో వేయరు. నువ్వు చెప్పే చదువుకు 30-40 తెచ్చుకుంటా. మీకు దండం పెడుతున్నా, నన్ను వదిలేర్రి. నా ముఖానికి ఇంతింత ఫీజులొద్దు, ఇంతింత చదువులొద్దు అంటున్నావు కదా, మరి మీ నాయనకి ఏం చెప్దామే? మా నాయన పిచ్చోడు, ఏం చెప్పినా వింటాడు. ఏమే, మా అన్ననే పిచ్చోడంటావా? మూతి పళ్ళు రాల్తాయి, ఆవుల మొక్కం దానా. అరే చంటి, సాయంత్రం దాకా దీని ఇట్లనే పెట్టి చదువుపిరా. ఎట్లా పాస్ కాదో నేను చూస్తా. నీ అమ్మ ఏందో, ఈ చదివేందో, ఈ పరీక్షలేందో.
ఈ పొట్టి సంచని గాడు ఒకడు నా ప్రాణానికి. బావా నీకు నిద్ర రాదా? అమ్మ చెప్పింది కదా సాయంత్రం వరకు మెలకుగా ఉండాలని. నువ్వు కూడా మెలకుగానే ఉండాలి. బావా 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 పండుకుంటా బావా. అంటే నేను ఏదో జోక్గా అన్నా అంకుల్, మీరు సీరియస్గా తీసుకున్నట్టున్నారు. నేను మీ అమ్మాయిని లవ్ చేసిందే పెళ్లి చేసుకుందాం. అసలు ఈ పెళ్ళే వద్దనిపిస్తుంది. మీరున్నట్టుండి ఎందుకు మనసు మార్చుకున్నారో నాకు తెలీదు, కానీ సర్వం ఏవేవి చేయలేడో అవన్నీ నా కోసం చేశాడు నాన్న. నేను ఎంత ఎదవనైనా ఏ బాధ్యత తీసుకోలేనో నాకు తెలిసినా నా కోసం ఫుల్ సపోర్ట్ ఇచ్చి నాతో నించుంటుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను సర్వాన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పాలనుంది, కానీ ఎక్కడో వాడికంటే నాకు మీ మీదే ప్రేమ ఒక మెట్టు ఎక్కువ ఉంది.